మొత్తం బాధపడే అంశం ఇది. సరే దానికి కాసేపు అలా పెట్టండి నాగార్జున. ఇప్పుడు కూటమిలో ఉన్న డొక్కా వరప్రసాద్ గారు కానీ లేకపోతే జయప్రకాష్ గారు కానీ ఇది చెప్పేది చూస్తుంటే అక్రమాల విషయంలో అవినీతికి అక్రమాలకు పాల్పడిన వైసీపీ నేతల విషయంలో వీళ్ళు ఫెయిర్గా ప్రభుత్వం వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నట్టే కనపడుతుందా సార్? ఇప్పటిదాకా మీరు అడిగిన క్వశ్చన్స్ డిబేట్ దీని మీద, వీళ్ళు ఇది మాట్లాడకుండా రిమైనింగ్ అన్నీ మాట్లాడుతున్నారు సార్. వీళ్ళు డిబేట్కి వచ్చి పెద్ద మనుషులు ఏం చెప్పారు? పెద్దిరెడ్డి గారి మీద మేము యాక్షన్ తీసుకుంటాం, డెఫినెట్గా ఆయన జైల్లో పెడతాం, ఆయన మీద కేసులు పెడతాం. ఒక్క మాటని వీళ్ళు చెప్పారు సార్? చెప్పరు. ఎందుకంటే చిత్తశుద్ధి లేదు వీళ్ళకి. వాళ్ళ మీద యాక్షన్ తీసుకుందాం, తప్పు జరిగింది, అతని మీద కేసులు పెడదాం, అతని జైలుకి పంపిద్దామని అసలు ప్రాపర్ ఇది లేదు సార్. యాక్చువల్గా బీజేపీకి ఏంటంటే సవత ప్రేమ చూపిస్తుంది ఆంధ్రప్రదేశ్ మీద. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే పోయిన 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక సంఖలో పెట్టుకోగా మీరు తిరిగింది. అప్పుడు బీజేపీ వాళ్ళు వైసీపీని ఒక సంఖలో పెట్టుకొని మీ యొక్క సెంటర్లో అనుమతుల కోసం ఎంపీల కోసం మీరు ఆయన సంఖలో పెట్టుకుని తిరిగారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఒక సంఖలో జనసేన కానీ టీడీపీ పెట్టుకుంటే మరో సంఖలో వీళ్ళు వైసీపీని పెట్టుకొని తిరుగుతున్నారు. నిర్మలా సీతారామన్ గారు అనుకుంటే అప్పుడు చెప్పారు సొంత కొడుకులాగా చూసుకుంటారని. జగన్ అలాగే చూసుకుంటున్నారు సార్, నిజంగా అలాగే చూస్తున్నారు. ఎందుకంటే ఒక కేసు కదా సార్, చాలా కేసులు ఉన్నాయి. ఏంటండి మిమ్మల్ని కాదులే కానీ ఈ ప్రొసీడ్. ఎందుకంటే సార్ నేను అబ్జర్వ్ చేశాను, వీళ్ళు ఢిల్లీ ఎలక్షన్ జరుగుతుంటే బీజేపీ సపరేట్ మేనిఫెస్టో ఢిల్లీకి ఇచ్చింది. మరి ఆంధ్రప్రదేశ్కి మీరు సపరేట్ మేనిఫెస్టో ఎందుకు ఇలా పోయారండి? ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద మీకు ప్రేమ లేదు. అసలు బీజేపీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఎవరు కష్టపడలేదు సార్. కనీసం 3 పేర్లు చెప్తారు, వీళ్ళే కష్టపడ్డారు, వీళ్ళు ఏం కేసులు పెట్టారు, ఆ 3 పేర్లు చెప్పండి అయ్యా. జీవీఎల్ నరసింహన్ ఈ యొక్క పిచ్చి కుక్క ఇంతకుముందు ఏపీలో ఎన్నిసార్లు వచ్చి జీవీఎల్ నరసింహ గారు ఏం కష్టపడ్డారండి? నెక్స్ట్ సోము వీర్రాజు ఈ పోటీ కానీ ఏ పోరాటాలు చేశాడండి పోయిన 5 సంవత్సరాల్లో? చెప్పండి. విష్ణువర్ధన్ రెడ్డి గారు ఏం చేశారు? వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డికి కోవట్లు. మీరు వాళ్ళ పక్కన పెట్టుకొని తిరుగుతున్నారు. అంతకుముందు ఏముందండి? ఇప్పటికీ జీబీఎల్ నరసింహ గారికి వీళ్ళకి మినిస్టర్ ఇచ్చారు సార్. ఇదో ఒక సామెత ఉంటుంది ఏంటంటే చీమలో పెట్టిన పొట్టలో పాములు చేరినట్టు ప్రజలు, మీడియా, రిమైనింగ్ వామపక్షాలు కానీ, కాంగ్రెస్ కానీ, టీడీపీ కానీ, జనసేన కానీ కష్టపడితే ఆ కష్టపడిన పొట్టలో బీజేపీలో వచ్చి దూరారు సార్. అంతకుముందు వాళ్ళకి ఓటు బ్యాంక్ ఎంత సార్? 2% ఓటు బ్యాంక్. వీళ్ళు కావాలని ప్రజలు పెట్టి అన్ని ఎమ్మెల్యేలు అన్ని ఎంపీలు ఇస్తున్నారు సార్. పోయిన ఎలక్షన్లో వీళ్ళకి ఎంత ఓటు బ్యాంక్ వచ్చింది సార్? 2%. ఇందాక మీరు అన్నట్లు అంతర్వేదిలో 2 ఇన్సిడెంట్ జరిగినాయి. నిజంగా వీళ్ళు హిందుత్వ పార్టీ అయితే దాని మీద వీళ్ళు ఏం యాక్షన్ తీసుకున్నారు సార్? ప్రాపర్ ఒక్క యాక్షన్ కూడా తీసుకోలేదు సార్. తీసుకోపాను, మాకెందుకులే, జరిగితే జరగని. ఆంధ్రప్రదేశ్లో ఉన్న హిందువులు అసలు హిందువులే కాదు, వాళ్ళకి బీజేపీకి కానీ హిందుత్వానికి సంబంధం లేదన్నట్టు మీరు వదిలిపెట్టి వైసీపీని ఎంకరేజ్ చేసుకుంటూ పోయారు. అందుకే తీవ్రమైన హిందువుల మీద దాడులు జరగడానికి కారణం అదే.